మోహన్ బాబు ఇండస్ట్రీలో ఎంతో పేరుండే గౌరవంగా బతికే మనిషి ఇప్పుడు దాదాపు గత 4 రోజుల నుంచి వాళ్ళ ఇంట్లో సమస్యలని రోడ్డు మీదకి తెచ్చుకోవడమే కాకుండా ఇప్పుడు మీడియా పైన కూడా దాడి చేశారని చెప్పేసి ఆరోపణలే కాదు, ఇది వాస్తవాలు కూడా. మేడం, ఆ మీడియా పైన దాడి చేయడం ఎలా ఖండిస్తారు? మీడియా పైన దాడి చేయడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉందండి. అలాంటిది మోహన్ బాబుకి మంచి పేరున్న నేమ్ ఉన్న వ్యక్తి ఇక్కడ ప్రజెంట్. సో అలాంటిది ఒక మీడియాకి సపోర్ట్ చేయాల్సిన వ్యక్తి కూడా కానీ ఇలా చేయటం అనేది వాళ్ళ కుటుంబ సమస్యల కోసం ఒక మీడియా వ్యక్తిని అలా దాడి చేయడం అనేది చాలా కరెక్ట్ కాదు. నెక్స్ట్ మీడియా బయటికి వెళ్ళి ఏదైనా బైట్స్ తీసుకోవాలన్నా ఏం చేయాలన్నా కూడా ఇలాంటివి జరగకుండా ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు మోహన్ బాబు హాస్పిటల్లో ఉన్నాడని చెప్తున్నారు కదా అని అంటున్నారండి. అది ఎంతవరకు కరెక్ట్, అది నిజం ఎంత అనేది కూడా తెలుసుకోవాలి. చాలా దారుణంగా ఉందండి ఆయన పరిస్థితి. ఒక పక్కన అంతా బాగా స్కిన్ అంతా డ్యామేజ్ అయింది అన్నారు. అండ్ ఐ కానీ ఇయర్ కానీ అయితే వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉండాలి కదా, అది కరెక్ట్ కాదు కదండి. మోహన్ బాబు వచ్చి క్షమాపణ చెప్పే పరిస్థితి ఉందంటారా? లేదు అంటే క్షమాపణ చెప్పాలి. అండ్ ఈవెన్ నెక్స్ట్ ఇలాంటివి జరగకుండా కూడా ఉండాలి మీడియా మీద. ఇది అయితే కంపల్సరీ అండి. బికాజ్ ఎందుకంటే మీడియా అంటేనే ప్రజలకి న్యూస్ ఇచ్చేవాళ్ళు. అలాంటి వాళ్ళ మీద మీరు చేయి చేసుకోవడం అనేది చట్టరీత్యా నేరం. అదైతే క్లియర్గా తెలుస్తుంది. అందుకే మేము ఇక్కడ ఇలా చేస్తున్నాం.